Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నెల రోజులే సమయం ఉంది. అయితే సరిగ్గా ఎన్నికల ముందు జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన అధికార యూట్యూబ్ ఛానల్ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. శనివారం మధ్యాహ్నం హ్యాక్ జరిగినట్లు జనసేన ప్రకటించింది. అనంతరం కొన్ని గంటల్లోనే ఛానల్ను మళ్లీ రికవరీ చేసినట్లు వెల్లడించారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సోషల్ అకౌంట్లు హ్యాకింగ్కు గురి కావడం కొంతకాలంగా జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో జనసేన పార్టీకి చెందిన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కావడం ఆ పార్టీ శ్రేణులను షాక్కి గురిచేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో నాయకులతో సమావేశమై ఎన్నికల్లో ఎదుర్కోవడంపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. జనసేన అధికార యూట్యూబ్ ఛానల్కి 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాంటి ఛానల్ని హ్యాక్ చేసిన హ్యాకర్లు దాని పేరును మైక్రో స్ట్రాటజీగా మార్చేశారు. హ్యాకర్లు జనసేన వీడియోలను ఛానల్ నుంచి తొలగించి బిట్కాయిన్ వీడియోలు అప్లోడ్ చేశారు. అంతేకాదు యూట్యూబ్ బ్యాన్ చేసిన బిట్కాయిన్ గురించి కొన్ని లైవ్ వీడియోలు కూడా ప్రారంభించారు. ఈ విషయం యూట్యూబ్ దృష్టికి వస్తే ఛానల్ని పూర్తిగా బ్యాన్ చేసే అవకాశం ఉంది. అయితే ఈలోపే జనసేన టెక్నికల్ టీం అలర్ట్ అయింది. హ్యాక్ అయిన కొన్ని గంటల్లోనే ఛానల్ను రికవరీ చేశారు సాంకేతిక నిపుణులు. మరోవైపు ఏ దేశం నుంచి హ్యాక్ చేశారు, ఎవరి కుట్ర ఉంది అనే అంశంపై నిపుణులు ఆరా తీస్తున్నారు. మొత్తంగా జనసేన అధికార యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవ్వడం జన సైనికులను తీవ్ర ఆందోళన కలిగించింది. ఎన్నికల వేళ ఇలా జరగడం నిజంగానే జనసేన పార్టీకి షాకింగ్ విషయమే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.